హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో ఇవాళ అత్తయ్యతో కలిసి పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నాం. అంటే పిండి వంటలు అంటే ఒక 10 రకాలు కాదండి. మేము ఎక్కువగా ఇష్టంగా ఏమైతే తింటామో అండ్ హరిని ఫేవరెట్, శివ ఫేవరెట్ ఇవాళ చేద్దాం అనుకుంటున్నాము. సో జనరల్గా పిండి వంటలు ఒకప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు. సో ఇప్పుడు తినే క్వాంటిటీ తగ్గిపోయింది కాబట్టి ఎంత కావాలో అంతే చేసుకుంటూ, సో మేమైతే అలాగే చేసుకుంటాం. ఎంత తినగలుగుతామో, లైక్ ఈ పూటకి వరకు ఇట్లా ఈ 2-3 రోజుల వరకు ఇలా చేసుకున్నాం, మళ్ళీ ఫ్రెష్గా చేసుకుందాం అనే ఉద్దేశంతో కొంచెం క్వాంటిటీని చేస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పటి నుంచో పెండింగ్ వీడియో ఉంది, ఇది కజ్జికాయలు చేద్దాం అత్తయ్యతోటి అని చెప్పేసి. సో నాకైతే ప్రాసెస్ తెలీదు, రాదు. ఎందుకంటే పిండి వంటలు జనరల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా రావు. ఎందుకంటే అది పోను ఐదర్ అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా నేర్చేసుకుంటాము, లేదా ఇలా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయినా నేర్చేసుకుంటాము. సో నేను అక్కడ పెద్దగా కిచెన్కి వెళ్ళేదాన్ని కాదు కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో హరిని అయితే వాళ్ళ ఇంట్రొడక్షన్ చెప్తానని చెప్పి ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయి ప్రిపేర్డ్గా అత్తయ్యతో రెడీ అయిపోతుంది అనమాట. బిఫోర్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు చాలా వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేసిన వీడియోస్ అన్నిటి కింద మీరు నా హెల్త్ అప్డేట్ అడుగుతూ ఉన్నారు. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో 5th month కంప్లీట్ అయింది, టిఫా స్కాన్ అయిపోయింది అండ్ ఐఎమ్ కంప్లీట్లీ డూయింగ్ గుడ్, టచ్ వుడ్. అండ్ చెప్పాను కదా, డాక్టర్స్ చిన్న కంప్లైంట్స్ చెప్పారు, కొంచెం ఫుడ్ పెంచమన్నారు, ప్రోటీన్ పెంచమన్నారు. సో అవి నేను తీసుకుంటున్నాను. రిమైనింగ్ అంతా హెల్త్ వైజ్ ఎవ్రీథింగ్ ఓకే. చాలామంది ఏమంటున్నారంటే రెస్ట్ తీసుకోండి అని అంటున్నారు. సో జనరల్గా మనకి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి రెస్ట్ అవసరం అయితే డాక్టర్ చెప్తారనమాట. సో మనకి మనం డిసైడ్ చేసేసుకొని రెస్ట్ తీసుకొని 24 గంటలు మనకి మనం బద్ధకంగా కూర్చున్నాం అనుకోండి, లేజీ అయిపోతాం. సో అందుకని నేను ఏంటంటే కీపింగ్ మై సెల్ఫ్ యాక్టివ్ అనమాట. లైక్ వాక్ చేస్తూనో, లేదంటే మాట్లాడుతూనో, ఇలా వ్లాగ్స్ చేస్తూనో, అప్పుడప్పుడు వంటలు చేస్తూనో, సో అలా హరినితో ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనో. అండ్ మా ఇంట్లో అయితే స్టెప్స్ బెడ్రూమ్ పైన ఉంటుంది కాబట్టి ఒక 4 సార్లు ఎక్కి దిగుతాను. డాక్టర్ని అడిగితే కంప్లీట్లీ సేఫ్ అని చెప్పారు. సో దిస్ వాజ్ మై హెల్త్ అప్డేట్. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎలాగో ఫెస్టివల్స్, న్యూ ఇయర్ వచ్చేసింది, వెడ్డింగ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అందరు అమ్మాయిలు, ఆడవాళ్ళు చాలా స్పెషల్గా రెడీ అవ్వాలనుకుంటారు. లైక్ ప్రతి అకేషన్లో మనం చాలా బ్యూటిఫుల్గా, స్పెషల్గా కనిపించాలి అనుకుంటాం. ఫ్లాలెస్ లుక్, ఫ్లాలెస్ మేకవర్తో, అంతే కదండి. అందుకే ఐ స్టార్టెడ్ యూజింగ్ మామా ఎర్త్ మీ గ్లో సిరమ్ ఫౌండేషన్స్. దీన్ని మనకు కావాల్సిన విధంగా స్టైల్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ లైట్ వెయిట్ మేకప్ అయి ఉండొచ్చు, మీడియం కవరేజ్ అయి ఉండొచ్చు, లేదా హై కవరేజ్ ఫర్ ద ఫెస్టివల్, పార్టీస్, వెడ్డింగ్స్, ఇలా మనకి కావాల్సినట్టు మనం దీన్ని స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో మామా ఎర్త్ గ్లో సిరమ్ ఫౌండేషన్ చాలా యూనిక్ అండ్ లైట్ వెయిట్ సిరమ్ ఫౌండేషన్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి ఇన్స్టెంట్ 2x గ్లో ఇస్తుంది అండ్ అలాగే పర్ఫెక్ట్ కవరేజ్ని ఇస్తుంది అనమాట. అండ్ అలాగే లాస్ట్ అప్ టు 12 hours వరకు ఉంటుంది. సో మామా ఎర్త్ ఫౌండేషన్ మనకి 9 యూనిక్ షేడ్స్లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ 9 షేడ్స్ అన్నీ కూడా క్లినికలీ టెస్టెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ ఇండియన్ స్కిన్ టోన్స్ కాబట్టి డెఫినెట్లీ మనం దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం డైలీ బేసిస్ కింద కూడా యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్స్ ఎన్రిచ్డ్ విత్ వైటమిన్ సి అండ్ అలాగే టర్మరిక్, బ్రైటనింగ్, యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట. ఇన్ని బెనిఫిట్స్తో పాటు ఇది డర్మటాలజికల్లీ కూడా టెస్టెడ్. డెఫినెట్లీ మీరు అందరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చిన విధంగా మీరు స్టైల్ చేసుకోవచ్చు. సో లైట్ మేకప్ అయితే చేసేసుకొని నేను మీకు చూపించేస్తాను. మన షూటింగ్ తర్వాత నేను బయటికి వెళ్ళిపోతాను అనమాట. సో ముందుగా ఎలా అప్లికేషన్ అన్నది నేను చూపిస్తాను. సో ఈ 9 డిఫరెంట్ షేడ్స్ స్వాచ్ టెస్ట్ చేసిద్దాం. దిస్ ఈజ్ షేడ్ 1. సో ఇలా మనము 9 ఫౌండేషన్ది స్వాచ్ టెస్ట్ చేస్తే నాకు ఐ గెస్ ఈ 4th షేడ్ కొంచెం మ్యాచ్ అవుతుంది, లేదా ఈ 7th షేడ్, 6th షేడ్ మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. సో లెట్ మీ ట్రై నా.
సో ఐ వాంట్ టు ట్రై దిస్ బేజ్ గ్లో. సో నేను జస్ట్ బయటికే వెళ్తున్నాను, పార్టీ కాదు, సింపుల్ షాపింగ్ ఉందన్నమాట. సో మీరు ఆల్రెడీ నా ఫేస్ చూస్తున్నట్టయితే ఇది డల్గా ఉంది. సో అప్లికేషన్ తర్వాత ఎలా చేంజ్ అవుతుందో యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే తెలుసు కదా, మెయిన్గా మనం మామా అర్త్ నుంచి ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసేటప్పుడు మన ఆర్డర్ లింక్ని వాళ్ళ వెబ్సైట్లో ఒక మొక్కకి కనెక్ట్ చేస్తారు. అలా మనం ఆర్డర్ చేసిన ప్రతిసారి మన పేరు మీద ఒక మొక్కని నాటబడుతుందన్నమాట. సో బై 2025 వరకు మామా అర్త్ ఈజ్ ఎయిమింగ్ టు ప్లాంట్ 1 million ట్రీస్ అనమాట. సో ఇదైతే చాలా గొప్ప ఇనిషియేటివ్ అండ్ నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఈ గ్రేట్ ఇనిషియేటివ్లో నేను కూడా పర్చేస్ చేస్తున్నాను కాబట్టి. సో మామా అర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో దొరికేస్తుంది అండ్ ఈ మధ్య మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో మీకు ఎక్కడైనా మామా అర్త్ స్టోర్ని మీరు స్పాట్ చేసినట్టయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్లీ తెలియచేయండి. సో నా కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అప్లికేబుల్ ఓన్లీ ఆన్ అఫీషియల్ మామా అర్త్ వెబ్సైట్ అండ్ అలాగే అఫీషియల్ మామా అర్త్ యాప్ అనమాట. సో యాప్స్ వచ్చేసి మనకి iOS, ఆండ్రాయిడ్లో అవైలబుల్ ఉంది కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి అండ్ ఆర్డర్ చేసేసుకోండి. ట్రై చేసి నాకు చెప్పండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసేయచ్చు. సో ఇప్పుడైతే నాకు టైం అవుతుంది. లైక్ ఫస్ట్ అయితే నేను కిందికి వెళ్ళి ఆ వంట పని చేశాక నేను షాపింగ్కి వెళ్ళాలన్నమాట. కానీ హరినికి తెలీదు నేను ఇదంతా చేసేసాను ఇక్కడ అని. కానీ అదేమనుకుంటుందంటే ఫ్రెష్గా మనం అక్కడే ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటుంది. సో మీరు కూడా అలాగే అనుకోండి, ఎందుకంటే దానికి తెలియదు కాబట్టి. లెట్స్ గో ఇన్ టు ద కంటెంట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేషివన్. ఇవాళ ఏంటి తెలుసా స్పెషల్? కజ్జికాయలు. మా అమ్మ చేసే కజ్జికాయ కాదు, అది చేసే నేను ఎందుకు చేస్తానండి, అది మా నాన్నమ్మ చేస్తాను. నా ఫేవరెట్. నేను చేస్తా ఇవాళ కజ్జికాయలు. ఎందుకు ఎందుకు అన్ని రెడీ పెట్టేసాను నేను. నువ్వు పెట్టావా? ఎవరు పెట్టారు? నాన్నమ్మ పెట్టింది. ఇవాళ స్కూల్ కాదు, హరిని రీసెంట్ గా బ్యాడ్మింటన్ జాయిన్ అయింది. సో ఆమె 2-3 days నుంచి కంటిన్యూస్ వెళ్తే ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంట. అందులోనూ వీకెండ్ చూసుకుంటది, అట్లా కలిసి వచ్చేలాగా అన్ని ప్లాన్ చేసుకుంటది అనమాట. యాక్చువల్లీ వెళ్తా ఉంది కానీ ఇంకా రాత్రి అంతా బాడీ పెయిన్స్ అని చెప్పి ఏడుస్తుందని చెప్పి పొద్దున్న నేను పంపించలేదు ఇవాళ. ఇప్పుడు దాకా చదువుకుంది, ఇప్పుడు కిచెన్ లోకి వచ్చింది. సరే ఇప్పుడు ఎవరు చేస్తారు? నాన్నమ్మ చీర కట్టుకుని రెడీ అయ్యారు అందుకే ఎపిసోడ్ చెప్పాలి. అమ్మవారు వచ్చారా? సరే ఫస్ట్ ఇవాళ అయితే మేము చేసే పిండి వంటలు వచ్చేసి ఏంటంటే అండి, హరిని ఫేవరెట్ అండ్ శివ ఫేవరెట్. సో హరిని ఫేవరెట్ వచ్చేసి సున్నుండ హరినికి ఎవ్వరు చేసినా తినదు, ఇంట్లో అసలు ఎన్ని వంకలు పెడదు, ఓన్లీ బయట నుంచి తెచ్చినా తిందు. ఎంత స్పెషల్ ప్యూరిటీగా తెచ్చినా వాళ్ళ నాన్నమ్మ చేస్తే తింటది. అది ఎంత పిచ్చిగుందో వాళ్ళ నాన్నమ్మ చేస్తే తింటుంది. అందరూ డిఫరెంట్ టైప్స్ చేస్తారు. లైక్ నార్త్ ఒకలాగా చేస్తారు, తెలంగాణ వాళ్ళు ఒకలాగా చేస్తారు, ఆంధ్ర వాళ్ళు ఒకలాగా చేస్తారు. సో మేము చేసే స్టైల్ ఇవాళ మీకు చూపించబోతున్నాం అనమాట. సో మా ఇంట్లో ఎలా చేస్తారు అనేది. ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా చూసి వచ్చేయండి. సో ముందుగా అయితే మేము ఒక ఇట్లా ప్యాన్ పెట్టేసాం పెద్దది, ఎందుకంటే క్వాంటిటీని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ముందు ఇప్పుడు హరిని కోసం ఫస్ట్ కొన్ని సున్నుండలకి మినపప్పు వేస్తున్నారు. పావు కిలో మినపగుళ్ళు వేస్తే ఇన్ని బియ్యం వేయాలి. బియ్యం వేస్తారా? లేకపోతే మనకి అంటుకుంటుందా? కొంచెం వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. అది లాస్ట్లో దించే ముందు వేస్తే ఇవ్వాలి, ముందే వేస్తే మాడిపోతాయి. ఈ లోపు అత్తయ్య ఇక్కడ బెల్లం కూడా కట్ చేస్తున్నారు. తరిగేసాం బెల్లాన్ని లాగా. ఇది కూడా ఈ కలర్ రావాలా? అయిపోయే టైంకి వేసారు బియ్యం. ఇది కూడా ఆపేసారా? గిన్నె చాలా వేడి ఉంటుంది కదా, ఈ వేడికి బియ్యము ఇట్లా వైట్ అయిపోయినాయి, వేగిపోయాయి.
ఇప్పుడు దీన్ని మనం చల్లారని వాళ్ళొక ప్లేట్లో వేసి పక్కకు పెట్టి, దీని మీదే ఉంటే ఈ గిన్నె వేడికి ఇంకా కొంచెం మాడిపోతాయి. సో అందుకని చెప్పి ప్లేట్లు వేసి ఇలా పక్కకు పెట్టారు. ఇది కజ్జికాయల కోసం పల్లీలు వేయించుకుంటున్నాము. ఇది కూడా కొంచెం రోస్ట్ అయ్యేలాగా వేయించుకుంటే సరిపోతుంది, మరీ నల్లగా మాడివ్వకుండా. 2 బెల్లం క్యూబ్స్ చూడండి ఎంత అయిందో. మళ్ళీ దాన్ని ఇలా ఇలా అంటే అసలు మంచిగా పొడి పొడిగా అయిపోయింది అత్తయ్య. నెక్స్ట్ ఇక్కడ పల్లీలు కూడా ఆల్మోస్ట్ ఏం చేసా చూడండి, ఇంకా చిన్నగా. అసలు ఫస్ట్ టైం చూస్తున్నా అత్తయ్య, ఎన్నిసార్లు మీరు ఈ కజ్జికాయలు చేసి ఉంటారు. ఈ బెల్లం ఇట్లా నేను మిక్సీలో వేసేస్తారేమో అనుకున్నాను దంచి. సో బెల్లం ఇలా ఉంది క్యూబ్, ఇలా ఉన్న క్యూబ్ని మేము ఎలా చేసాం చూడండి, మిక్సీ లేకుండా దంచకుండా ఓన్లీ కట్టర్ తోటి. సో నెక్స్ట్ టైం ఈ చిట్కా ఎవరైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ నువ్వులు కూడా పెట్టేసాం, అవి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇవి కూడా నెక్స్ట్ పిండి కలుపుతున్నారు. నేను గోధుమ పిండితోనే చేస్తా, మైదా గోధుమ 50-50 కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అది. సో మేమైతే మాక్సిమం గోధుమ పిండితోనే చేస్తాం. సో కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు, వేయాలి కొంచెం చపాతీ పిండి లాగే అంతే. కొంతమంది మైదాతో చేస్తారు కదా అత్తయ్య. మొత్తం మైదా కన్నా కొంచెం ఇది అది మిక్స్ చేస్తే బాగుంటది, లేదా మొత్తం గోధుమ పిండి అయినా బాగానే ఉంటది. సో ముందే ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటున్నాము. సో ప్రాసెస్ కూడా నేను చూపించాను కదా, ఇవన్నీ మనం వేయించి పెట్టుకొని అలా పక్కకు పెట్టి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలన్నమాట. సో అందుకే మేము ముందుగా అదంతా పొడి చేసుకుంటాం, ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడే, ఇప్పుడు వీడియో కోసం నేను వేడిగా ఉన్నప్పుడే చూపించేస్తే అది ముద్ద అయిపోతుంది. చల్లారిన తర్వాత మనం దాన్ని పొడి చేస్తే మంచిగా కలుపుకోవచ్చు అనమాట. ఇది మినపప్పు వేయించాలి, మినపప్పు వేయిస్తే షుగర్ పౌడర్ చేయాలి, షుగర్ పౌడర్ చేయాలి, మనము నెయ్యి కరగబెట్టాలి, నెయ్యి కరగబెట్టాలి. దాని తర్వాత ఇది మిక్సీ పట్టి మిక్స్ చేయాలి. అవన్నీ కొంచెం కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకి అనేది ఇట్లా పిండి రెడీ అవుతుంది. షుగర్ పౌడర్ ఇది పట్టేసి మన బాక్స్ లో వేసి పెట్టుకొని, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 చెంచాలు నెయ్యి ఒక బౌల్ వేసుకొని 2 కావాలంటే 2, 4 కావాలంటే 4. అలాగే చేసిస్తుంటారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి అప్పుడప్పుడు వేడివేడిగా చేసినట్టు ఉంటుంది. సున్నుండ కావాలంటే పిండి రెడీ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఎప్పుడైతే నాకు కావాలో నేనే తీసుకొని చుట్టుకొని తింటా. ఇట్లా చక్కగా చేత్తో కలిపితే ఆ షుగర్ ఈ నెయ్యి వేడికి ఇది కలిసిపోతుంది అనమాట. కొంచెం వేడిగానే ఉండాలి. ఏంటి నాకు షుగర్ పోస్తున్నా? అబ్బా నేను ఇవాళ గెస్ట్ మీ ఎపిసోడ్ లో. అలా అని పని చేయకుండా తప్పించుకుంటుంది. మన ఇద్దరం పని చేస్తున్నాం. కలర్ చూడు ఎంత బాగుందో. కలర్ చాలా బాగా వచ్చింది. అసలు సున్నుండ కూడా భలే వచ్చింది. ఎంత బాగుంది, అరోమా ఎంత బాగుందో. నీది హరిణి, నాది నానమ్మ. ఇది రౌండ్ చేయి ఇస్తా. హరిణి కూడా బాగా చుట్టింది. అది ఇది ఎవరికి పాండాకి ఇస్తావా? ఇగో రౌండ్ చేస్తూ ఉండు. నేను కొంచెం చేస్తుంటా, నువ్వు రౌండ్ చేయి. నేను విజయవాడ టెంపుల్కి వెళ్తే ఒక మదర్ 2 పిల్లలు వచ్చారు. వాళ్ళ పిల్లలు 2 హరిణి ఫేవరెట్స్ అంట. నెంబర్ తీసుకున్నారు, కాల్ చేస్తానని. పాపం కాల్ చేసినప్పుడు మాట్లాడినానా. Thank you so much everyone. So we reached 900k subscribers అన్నమాట. సో త్వరలో ఒక 1 million కి సంబంధించిన అప్డేట్ కూడా మేము ఇస్తాము. ఏంటంటే తొందరగా 1 million అయిపోతే సర్ప్రైజ్ ఉంది. 1 million తర్వాత సర్ప్రైజ్ వెంటనే అంటే కష్టం అండి, కొంచెం ముందుగానే ప్లాన్ చేయాలి. కాబట్టి కుదిరినప్పుడు కాదు 1 million అయిపోగానే ఫ్యాన్ మీట్ అయితే కంపల్సరీ ప్లాన్ చేస్తాను. బట్ ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి అన్నది నేను ఒక బ్లాగ్ చేస్తాను.
స్టే ట్యూన్ ఫర్ దట్. బట్ ఈ లోపు మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తొందరగా 1 మిలియన్ రీచ్ అయ్యేలాగా చేయండి. వెయిటింగ్ ఫర్ దాట్. చేసి చుట్టేసారి తొందరగా ఈజీగా అయిపోయింది ఇది. కొంచెం పెద్దగా చేస్తున్నాం కదా. ఎన్ని చిన్న కావాలి నీ పొట్టకి? చాలా కాదు చాలా. నేనైతే ఎన్ని తినాలి చెప్పు? అసలే తిను. నార్మల్ గా అయితే ఎన్ని తినాలి? అమ్మో, ఒక చిన్నగా చేసింది. అది వాళ్ళ తమ్ముడికి. ఇది నా పొట్టలో ఉన్న బేబీ కంటే అంటే ఇప్పుడు ఇది నాతో తినిపించి పనిలో ఉంటారు బేబీని. అది ఫస్ట్ ది తమ్ముడికి వెళ్ళిపోద్ది పొట్టలోకి తినేమి. తమ్ముడు తమ్ముడు చెల్లి చెల్లైనా పర్లేదు, కాంప్రమైజ్. చాలా బాగుంది. మరి అందుకే తినమంటాం. ఆ సౌండ్ వస్తుంది. అమ్మయ్య ఇది అయిపోయిందమ్మా. సో yes, సున్నుండలైతే రెడీ అయిపోయాయి. ఇది కొంచెం అలా ఆడితే ఇంకా బాగుంటుంది. నేను తింటుంటేనే క్రంచీనెస్ సౌండ్ వచ్చింది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, ఎవరికి రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్. సో మీరు మెల్లిగా అదేంటి అదే చూపించిన ప్రాసెస్ లో చేసేసుకున్నారు అనుకోండి, ఈజీ అయిపోతుంది. మా అమ్మ షూటింగ్ కి వెళ్ళినప్పుడు నీకు ఎలా పడ్డే ఒకసారి గుర్తు తెచ్చుకో అనేసి అత్తయ్య అనట్లేదు ఇవి ఆ మాట. అది నీ అత్తయ్యతో అంటుంది. మరి అంతగా ఏం డిస్కషన్ అయిందో నాకు తెలియదు వీళ్ళిద్దరు. నేను కట్నం లేదని మీ అమ్మ కట్నం తేలేదు అని కావాలని దాన్ని ఏడ్పించడానికి ఒక వీడియో చూసాం. అత్త కోడళ్ళు ఫైటింగ్ ఇది. మీ అమ్మ కట్నం లేదు నాకంటే, నీకు కట్నం కావాలా ఇస్తా ఉండని చెప్పి చీపురు తీసుకొని వచ్చింది. ఎందుకు ఏడుస్తావులే, నేను పెద్దయ్యాక ఇస్తా అని చెప్పింది. తాత ఏమన్నప్పుడు మీ నాన్నమ్మ కూడా నాకు కట్నం లేదని చెప్పింది కదా. మరి ఎవరి ఫస్ట్ అయితే నేనేం చెప్పాను? ఫస్ట్ కట్నం ఎవరు ఇవ్వాలి? నేనేం చెప్పానంటే ఫస్ట్ నువ్వు తాతకి, అప్పుడే నీకు ఇస్తాను కట్నము. కట్నము మీ అత్త కట్నం అంటే ఏం చేస్తుంది? సో ఇప్పుడు సున్నుండ అయితే అయిపోయింది కాబట్టి పక్కకు పెట్టేసి కజ్జికాయ ప్రాసెస్ కూడా నేను అన్ని చూపించేసాను కాబట్టి అన్ని ఇప్పుడు మేము ఏదైతే పల్లీలు, నువ్వులు అండ్ బెల్లం 3 కలిపి, బెల్లం ఆల్రెడీ అత్తే సన్నగా తురిమేశారు కాబట్టి పక్కకు పెట్టేశాను. సో పల్లీలు, నువ్వులు కలిపి పొడి చేసేసుకోవాలి. సో పొడి చేసుకున్న తర్వాత 3 కలిపి ఇలా కలిపేసుకోవాలి. పల్లీలు అదే పల్లి, బెల్లం, నువ్వులు. సో మీరు అక్కడక్కడ చూస్తే బెల్లము మేము మిక్సీలో వేయలేదు, ఏదైతే కట్ చేసామో అవే చిన్న చిన్న చంక్స్ గా ఉన్నాయి కదా. సో ఆ 3 కలిపేసి ఇలా కలిపేసుకోవాలి. ఇంకా మీరు మెత్తగా పొడిలాగా పేస్ట్ లాగా ఏం చేయలేదు. పిండి కూడా గోధుమ పిండితో చేస్తారండి. సో దట్ శివకి అదే నచ్చుతుంది. ఆల్రెడీ మేము అంటే ఇది బెల్లము, నువ్వులు ఇవన్నీ మంచి హెల్దీ కనుక షుగర్ ఉన్నోళ్ళు, బీపీ ఎవరైనా తినొచ్చు. బెల్లం ఉంది కాబట్టి ఎవరైనా తినొచ్చు. నువ్వులు హెల్దీయే, మంచి అందులో పల్లీలు మంచిదే. పిండి కూడా మేము ముందుగానే కలిపేసి ఇలా పెట్టేసుకున్నాము, చపాతీ పిండి లాగే సింపుల్ గా. సో ఇప్పుడు దీన్ని పామేసి కడాయి పెట్టాను అత్తయ్య. సో నేను ఆయిల్ ఎక్కించేసాను. జనరల్ గా అప్పుడైతే సంక్రాంతి పిండి వంటలు అంటే అందరు కింద కూర్చొని ఫ్యామిలీలు అందరూ చేసుకునేవాళ్ళు కదా అత్తయ్య. ఇంట్లో ఇట్లా కింద కూర్చొని. ఇప్పుడు నువ్వు పావుతావా కాలుస్తావా? ఇలా ఒక అర డజన్ అలా సెట్ చేసుకొని ఒకేసారి ఇచ్చితే ఈక్వల్ గా రెడీ. ఒకటే ఇంకే భయపడుతున్నావు. మీ ఆయన వచ్చినట్టు వద్దు. అయితే ఇంటికి వచ్చే కొట్టు. ఇంకొంచెం తీసేటప్పుడు గట్టి ప్రెస్ చెయ్యి. కష్టపడి ఒక అర డజన్ చేసాము ఇప్పుడు మీకు చూపించడానికి. తర్వాత ఇదంతా కూడా మెల్లిమెల్లిగా చేసుకోవచ్చు. అండ్ అదే ఇది స్టోర్ చేసుకోవచ్చా? 1 month 1.5 months అయినా ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది, ఇప్పుడు ఓపిక లేదు, కొన్ని చేసాము ఫ్రెష్ గా చేసుకుంటామంటే ఉంటది. స్టోర్ చేసుకోవచ్చు. బయట ఫ్రిడ్జ్ లో కూడా వస్తుంది. ఫస్ట్ వన్ ఓపెన్ అవ్వకమ్మా.
ఓపెన్ అవ్వకమ్మ అమ్మ ఓపెన్ అవ్వక, ఎందుకంటే ఇది ఒక టాస్క్. దాంట్లో పొడి ఓపెన్ అవ్వకుండా అండ్ ఓపిక ఉండాలి, దీనికి మెల్లిగా కాలాలంట అత్తయ్య చెప్పారు. వేసిన వెంటనే కూడా తిప్పొద్దు అత్తయ్య? కొంచెం పచ్చి ఉంటుంది కదా, తిప్పితే ఇట్లా మెల్లగా. సో అలా మెల్లిగా 4 వేయించుకోవాలన్నమాట. సో అందుకే మేము ఏం చేస్తామంటే ఇలా ఇదంతా ఎక్కువ చేసేసుకొని కొంచెం స్టోరేజ్ చేసేస్తాము అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అత్తయ్య. బయటే నేను టప్పర్వేర్ డబ్బాలు వేసి పెట్టేస్తా చక్కగా. మేమైతే టప్పర్వేర్ డబ్బాలు వేసి అలా స్టోర్ చేసేస్తాం. 1 month వరకు ఉంటుందంట. 1.5 మనము అది ఉత్తది కూడా బౌల్ వేసుకుని నెయ్యి వేసుకుని తినేయచ్చు. దాన్ని అట్లా లడ్డు కూడా చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే అందులో 4 ఖర్జూరాలు వేసుకొని వేసుకొని తినొచ్చు అట్లా కూడా. ఇదిగో ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్. అది ఇంతకు ముందుది, ఇది కొత్తది, అది పాతది. అది శివ చిన్నప్పటి నుంచి ఉంది మా ఇంట్లో. కరెక్ట్ గా ఎగినట్టు అనమాట. మీ ఆయనకి సర్ప్రైజ్ తెలీదు, వాళ్ళ శివకి ఆఫీస్ వెళ్ళారు. సో వచ్చేలోపు చేద్దామని చెప్పి మేము బ్లాగ్ ప్లాన్ చేసి శివ ఆఫీస్ వెళ్ళాక అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు చేస్తున్నాం అనమాట. ఒక 10 పీస్ రెడీ చేసి పెట్టుకొని స్టార్ట్ చేస్తే ఒక్కళ్ళే ఉన్నా ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్చుకోవచ్చు. మీరు అలాగే చేస్తారు కదా, లేకపోతే మనం కష్టం. అంటే ఒక 10 పాన్ ఇప్పుడు మనం ఇద్దరు ఉన్నాం కనుక పెద్ద పొయ్యి మీద పెట్టాలి, లేకపోతే నేను చిన్న దాని మీద పెట్టి ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను. అంటే ఒకే చేస్తారు ఇప్పుడు నేను అనుకోవచ్చు, ఎందుకంటే మంచిగా నువ్వు వస్తే నీ వెనక ఇది వస్తుంది, అందుకని ఆ భయానికి. అరిసెలు చేస్తారు, అరిసెలు. ఎందుకంటే కొత్త బియ్యం వస్తాయి, కొత్త పంటలు వస్తాయి, పాడి పంటలని వెనకటి నుంచి ఇంకా అరిసెలు చేస్తారు. కొత్త బియ్యం, కొత్త పంటలు అన్ని దాంతో బాగుంటది. ఊర్లో చేసేవాళ్ళు. చెక్కలు, చక్రాలు నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. చాలా రోజులైంది. సో ఎలాగో మేము చేసుకుంటాం కాబట్టి మేము ఎలా చేసుకుంటాం అన్నది మీతో షేర్ చేస్తాము. ఇప్పుడైతే అమ్ముడు కూడా పెట్టేయమని ఆల్మోస్ట్ రెడీ, నేను సెట్ చేస్తాను. ఎంత బాగుంది అంటే ఎస్. మీ వంట అయింది, నా వంట ఇంకా అవ్వలేదు. నేను ఇంకా తినలేదు, ఆగు తినాలి. ఇంకా కొంచెం ఆరితే బాగా పైన క్రిస్పీ అవుతాయి. అప్పటికి సౌండ్ వస్తుంది, వస్తుంది. ఇంకా కాలుతో చూసుకో. ఇవాళ మా పిండి వంటల్లో సున్నుండ అండ్ కజ్జికాయలు అయితే చేస్తున్నాం. ఇంకా తర్వాత మురుకులు అవి చేస్తారు అత్తయ్య. కానీ మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడు ఏది చేసినా కొంచెమే క్వాంటిటీ చేయాలి, ఎక్కువ చేస్తే తింటూ కొంచెం కొంచెం అయితే 10 సార్లు చేస్తారనమాట. ఫ్రెష్ గా కూడా ఉంటాయి. సో దీని ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఉంది, చూసారు కదా. కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా చేసేయచ్చు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా నిజంగానే ట్రై చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ పెట్టి వస్తలేదు, అది కొంచెం గాలిలాగా వచ్చింది, అదే పొంగినట్టుంది ఎక్కడో ఉంది, అందుకే కొంచెం డ్యామేజ్ అయింది, ఏమనుకోండి. సో కానీ టేస్ట్ మాత్రం సేమ్ టేస్ట్ ఉంటుంది. సో మా ఇంట్లో సంక్రాంతి అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. సో మీరు కూడా ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నారో కింద కమెంట్స్ తెలియజేయండి. అండ్ 1 సెకండ్ హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ముందుగా అందరికి అడ్వాన్స్ భోగి, కనుమ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అన్నమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హరిని భోగి పళ్ళు. ఎక్సైటెడ్ గా ఉంది హరిని కూడా. సో ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్టే సేఫ్, లాట్స్ ఆఫ్ లవ్. బై బై. ట్రై చేయండి, పిక్స్ నాతో షేర్ చేయండి. థాంక్యూ సో మచ్ ఎవ్రీవన్. లాట్స్ ఆఫ్ లవ్. బై బై.
ఇవాళ హరిని బ్రేక్ఫాస్ట్, హరిని ఫేవరెట్ పాయసం, స్పెషల్లీ ఫర్ హరిని. దేవుడి కోసం కేసరి చేస్తే అత్తయ్య హరిని కోసం పాయసం చేశారు ఇప్పుడే. నైస్. చెప్పు మరి నానమ్మకి.